దీనికన్నా నువ్వు చెప్పరా అదే జరా. అంబేద్కరిజాన్ని, నాస్తికత్వాన్ని వాడుకోవడం అనేది ఏం ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100% మందికి కూడా ఇంకా తెలియదు. ఆయన 100% మందికే తెలియనప్పుడు నాస్తికవాదం అంటే ఇంకెంతమందికి తెలుసు? అంటే సంపాదించుకోవడానికి 1,00,000 మార్గాలున్నాయి. నాకు గొంతు ఉంది, ఆయనకు నాలెడ్జ్ ఉంది, నాకు రచనా శైలి ఉంది, ఆయనకు సైకాలజీ ఉంది. ఆయన సైకాలజీ క్లాసులు చెప్పుకుంటే రోజు 5 క్లాసులు చెప్పుకుంటే 25,000 సంపాదించవచ్చు ఫర్ డే. నేను ఒక పాట రాసిన, పాట పాడినా, ఏ పాటన రాయచ్చు, ఏ పాటన పాడచ్చు. కానీ ఎప్పుడు కూడా నేను నా అనుకునే ఒక బౌండరీ గీసుకొని సిద్ధాంత ప్రకారమే బతకాలను. అంబేద్కరిజాన్ని మోయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. నాస్తికత్వాన్ని మోయడం అనేది కూడా అంత ఈజీ అయిన విషయం కాదు మిత్రులారా. అంటే అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని అన్నారు మీరు ఒక మాట. ఇట్ ఇస్ అ వెరీ టఫెస్ట్ వే మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నాస్తికవాదమైన, అంబేద్కర్వాదమైన చాలా చాలా సమస్యలతో, వ్యతిరేకతతో కూడుకున్నటువంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. అంబేద్కర్ గారు, నాస్తికవాదం ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా మానవ వికాసాన్ని పెంచి పోషించేటివే, మనుషుల మధ్యలో ప్రేమను చిగురింపజేసేటివే, కులమతాలను రూపుమాపుతూ మనిషిని మనిషిగా ప్రేమించే సమాంతరమైనటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించేటివే. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది నాలుకకి, కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చక్కెర తినడానికి చాలా తీయగా ఉంటుంది, నాలుకకి చాలా అద్భుతమైనది, కానీ ఒంటికి ఎట్లాగైతే అడ్జేస్తుందో. అంటే అంబేద్కరిజమైన, నాస్తికవాదమైన నా అస్తిత్వంలో లేదని నమ్మద్దు అని చెప్పి. ఇక్కడ ఓ దయ్యం ఉన్నదంటే రూమ్లోకి ఎవరు రానేరండి. అది కనబడేదాకా చూడుండ్రా బాబు అంటేనేమో అర్థం కాదు మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోయడం అనేది చాలా, ఇప్పుడు కాంశీరామ్ లాంటి మహనీయులు కావచ్చు, చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మోసినటువంటి మహనీయులు ఎవరు కూడా కోట్ల రూపాయలు సంపాదించాలి. కానీ ఆ సిద్ధాంతం అనేది చాలా కఠినంతో కూడుకున్నటువంటి వ్యవహారం. శీలాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. మీరు ఒకటే ఆలోచించవచ్చు, డబ్బులే సంపాదించే వాళ్ళమే అయితే ఆయన చెప్పినా కదా, ఫర్ డే 25,000 సంపాదించడం అంటే 20 రోజులు పని చేసుకున్నా లక్షల్లో రూపాయలు సంపాదించవచ్చు. లక్షలు ఎందుకే, 10 రోజులు పని చేసి 20 రోజులు ప్రశాంతంగా బతకరాదా? మరి రోజు భార్య పిల్లల్ని వదిలేసి ఈ రాష్ట్రము, ఆ జిల్లా, ఈ జిల్లా అని చెప్పేసి తిరుగుతూ, అంటే సైమల్టేనియస్గా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కరిజం అనేది వ్యాపారం కాదు, అది చీకటిని పారదోలుతూ జ్ఞానాన్ని వెలిగించే జ్యోతులు లాంటిది. దాన్ని చదివి అర్థం చేసుకున్నారు మీరు. ఇప్పుడు గమనించినట్టయితే, అంటే ఇంతకుముందు అంటే మనకు సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతం అర్థం కాలేదు. ఈరోజు యూపీఎస్సీ దానికి సంబంధించినటువంటి సిలబస్ని చదివిస్తున్నటువంటి పెద్ద వాళ్ళ కులానికి, మతానికి, బ్రాహ్మణులు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిగూఢత గురించి. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత కష్టపడి చదువుకున్నాడు, ఈ భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని విశ్వంలో ఎట్లా చాటిండు, ఇస్ ఎ గ్రేట్ స్టూడెంట్, ఇస్ ఎ గ్రేట్ లెక్చరర్, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతతను కనపరిచినటువంటి వ్యక్తిగా ఇలా యూపీఎస్సీ ఎగ్జామ్ని ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే అంబేద్కరిజం అనేది అదొక వ్యాపారం కాదు మిత్రులారా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనే మా తపన, మా బాధ, మా దుఃఖం, మా ఆవేదన అంతా కూడా. అంటే ఒక బ్రదర్ అంబేద్కరిజాన్ని, నాస్తికత్వాన్ని అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నారు అనే పదము మనల్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేని పిరికి పందలు, లేదా ఈ వంకతో ఇలా అంటే వాళ్ళు వాళ్ళ వేగాన్ని తగ్గించుకొని ఆగిపోతారేమో, ఆత్మన్యూనత భావానికి గురైతారని చేసే ఒక కుట్ర పదం అది. దాంట్లో భాగంగా ఇష్టం వచ్చిన పిచ్చి కామెంట్లు పెట్టడం మనం చూసి నవ్వుకుంటాం అంతే. ఇప్పుడు అదే నిజమే అయితే, అరే అందరూ అంబేద్కరిజం, నాస్తికత్వం మారనరా భయ్, ఇలా పనిచేస్తే కోట్లు వస్తాయి. ఆ పనికిమాల రాజకీయాలకు పోవడం ఎందుకు, ఆ పనికిమాల వ్యాపారాలు చేయడం ఎందుకు, ఆ కష్టపడి సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేయడం ఎందుకు? అందరూ నాస్తికత్వాన్ని, అంబేద్కరిజాన్ని భుజాన్ని ఎత్తుకోండి. నేను ఈ వీడియో చూసే వ్యక్తులకు చెప్తున్నా, డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, మీ దగ్గరికి ఎవడన్నా అంబేద్కర్ ఫోటో పట్టుకొని, పెరియార్ ఫోటో పట్టుకొని మీ దగ్గరికి బుచ్చం వచ్చినాడు, అరే పని చేసుకొని బతుకురావులే అని చెప్పండి, ఫస్ట్ థింగ్. రెండోది, మీ చుట్టుపక్కల అలా ఎవడైనా అడుక్కునేవాడు ఉంటే వాడు అడుక్కునేవాడనే చూడండి.
ఒకవేళ వాడు పనిచేసేవాడైతే మీరు ఫస్ట్ పని పంచుకోండి, మీరు పాల్గొనండి. ఆ తర్వాత ఆ అవసరాల కోసం మీరే ముంగటుండి నిర్వహించండి. లేదా నిర్వహించేప్పుడు నీ శక్తి మేరకే సహాయం చేయండి. దశమ భాగాలు ఇయ్యకండి. బాబాసాహెబ్ మీ జీవితంలో పే బ్యాక్ టు ద సొసైటీలో 5% ఆదాయాన్ని ఇవ్వమన్నాడు. ఒకసారి స్వయం విమర్శ చేసుకోండి. మీలో ఎవరైనా అంబేద్కరిజం, నాస్తికత్వం కోసం మీరు సంపాదించిన సంపద కొంత ఇచ్చి, అరే వానికి ఇచ్చిన వాడు పని చేయలేదు, వాడు అంబేద్కరిజాన్ని పెంచలేదు, ప్రచారం చేయలేదు, నాస్తికత్వాన్ని కాపాడలేదు, నిలబెట్టలేదు, నా సంపదతో వాడు బాగుపడ్డాడని ఒకరిద్దరు ఉంటే వెంటనే ఓపెన్ అయిపోండి. అప్పుడు అడుక్కు తినే వాళ్ళు తగ్గిపోతే మాలాంటి వాళ్ళకు అడుక్కు తినే వాళ్ళనే పేరు పోయి, అరే ఆదర్శ వ్యక్తులు అనేటువంటి గౌరవం దక్కుద్ది కదా. అంటే ఇక్కడ అన్నంలో రాళ్ళు రప్పలుంటే తీసి పడేద్దాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఉం. ఏ బాబాసాహెబ్ మీరు మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తున్నారని చెప్పి, వ్యాపారం చేస్తున్నా నా కొడుకులను అడగరా ఈ క్వశ్చన్? అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు వెన్నుపోట్లు ఓడుస్తున్న వాళ్ళని చెప్పులు విసురుతూ కొట్టండి. మీరు ఎంత వాళ్ళు దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఘాటుగా సమాధానం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి ఫోటో అడ్డు పెట్టుకొని ఆ సమాజాన్ని నిలువున దోపిడీ చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతున్న చెత్తనా కొడుకులని ప్రశ్నించే దమ్ము లేని చెత్తనా కొడుకులారా, మమ్మల్ని ప్రశ్నించడం కాదు, అట్లా చేసిన వాళ్ళని ప్రశ్నించండి. సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళని ప్రశ్నించండి. ఏ సమాజాన్ని అయితే నిలువున నడి రోడ్డున వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయినటువంటి నాయకులని పిలువబడుతున్న చెత్తనా కొడుకుని ప్రశ్నించండి. నిరంతరం భార్య పిల్లల్ని వదిలేసి సమాజం నలుమూలలకు పోయి రాత్రనక పగలనక సిద్ధాంతం కోసమే, లక్ష్యం కోసమే పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అడగడం కాదు, మమ్మల్ని అడగద్దని కాదు, మోసం చేసిన వాళ్ళని కూడా అడగండి అని మాడతాం. ఇప్పుడు అంత సింపుల్ లాజిక్. ఇప్పటి వరకు నేను ఒక 500 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకు వెళ్ళిన, శిలాఫలకాల కింద పేరు రాసిండు. అందులో ఏ ఒక్కరినైనా బైరి నరేషు మీ దగ్గరికి వస్తున్న సందర్భంగా ప్రయాణం ఖర్చులకు కాకుండా ఏమన్నా అదనంగా అడుక్కున్నాడా అని ఒక ప్రశ్న వేయండి, సరిపోతుంది. చిన్న కామెంట్ పెట్టండి. మరి నేను కూడా నన్నైతే ఉంటాం ముంచిన వాళ్ళు ఉన్నారు, అన్న రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, ఆ ఊర్ల పేరు చెప్తాను ఇజ్జత్ పోతుంది, సపడా కూకోలేదు, అడిగి సపడాగా ఊకొని ఉంటా. నా జేబులకు కూడా పైసలు పోయిన రోజులు ఉన్నాయి, కానీ చెప్పుకోలే ఎప్పుడు, ఎందుకంటే సిద్ధాంతం కోసం బతుకుతున్న వాళ్ళం కాబట్టి. అయితే నేను ఇప్పటివరకు ఒక 10 సార్లు ప్రజల్ని క్రౌడ్ ఫండ్ రైజ్ చేశాను. నిజమే. అది ఏ సందర్భము? విజయవాడలో నిర్వహించినప్పుడు రఫీ అకౌంట్ ఇచ్చాము, తిరుపతిలో నిర్వహించినప్పుడు ఆదాం నంబర్ ఇచ్చాము, వరంగల్లో నిర్వహించినప్పుడు రాకేష్ది ఇచ్చాము, తర్వాత హన్మకొండలో నిర్వహించినప్పుడు శ్యామ్ది ఇచ్చాము, లాస్ట్ కరోనా తర్వాత నిర్వహించినప్పుడు నాదే ఇచ్చాము. దాని బ్యాంక్ స్టేట్మెంట్ ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి నెల రోజుల ముందు నుంచి అనౌన్స్ అయిపోయినాక లెక్కలు చెప్పిన నెల రోజుల తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం అప్పగించాము. వస్తువులు ఎవరెవరు ఇచ్చారు, పుస్తకాలు ఎవరెవరు ఇచ్చారు, తర్వాత ఫోటో మెమోంటోలు ఎవరు ఇచ్చారు, బియ్యం ఎవరు ఇచ్చారు, లిక్విడ్ క్యాష్ ఎవరు ఇచ్చారు, ఆ రోజు నేరుగా ఇచ్చిన వాళ్ళు ఎంతున్నారు, ఫోన్ పే, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. ఇప్పుడు కూడా మేము రేపు రానున్న రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా జిల్లాలకు వెళ్ళడానికి మా ఆవిడని అడుక్కున్నాను. లేదా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీలో మంచి స్నేహితులు ఆ దారిలో వెళ్తున్నప్పుడు భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ పోయించిన వాళ్ళు ఉన్నారు. రేపు ఇంకా మనం 1000 మంది సమావేశం అవుతున్నప్పుడు తలా ఓ చేసుకుంటాం. అవి మిగిలించుకోవడం కోసం ఆలోచించినప్పుడు తప్పుపట్టండి. అయినా ఉపయోగం లేము అని అనుకున్నప్పుడు ఎట్లిస్తారు, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు ఒకసారి ఆలోచించండి. అయినా పైసలే ప్రధానమా? చెయ్యి. ఇంతమందితో మాటలు పడుతూ, ఇన్ని దూషణలు పడుతూ, ఇట్లా సమాజంలో అజ్ఞానులకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేటువంటి ఆలోచన కలిగించుకొని ఎందుకు ఇంత సమస్యలు మాకు? హాయ్, హలో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ బైరి నరేష్. దిస్ ఇస్ యువర్ షాన్ రంజల రాజేష్. ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు, నరేష్ అన్న నువ్వు రాయేష్ అన్న ఒక వేదిక మీద ఎక్కువ రావట్లేదు, ఏమన్నా అభిప్రాయ భేదం వచ్చిందా, గొడవలు వచ్చాయా, లేకపోతే మీ పైన జరిగిన దాడికి భయపడ్డారా, సోషల్ మీడియాలో ఉండట్లేదు అని రకరకాల కామెంట్స్, రకరకాల పోస్టులు చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని నివృత్తి చేయడం కోసం నన్ను, అన్నని ఇష్టపడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు కూడా ఓ క్లారిటీకి రావడం కోసం అన్నని ఈ చిట్ చాట్కి, ఈ లైవ్ కి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మీలో కొంతమంది అడిగే అనేక విషయాలకి, మాకు తనపైన, తనకు మా పైన ఉన్న రకరకాల విషయాలపైన అలా మాట్లాడుతూ అనేక విషయాల్ని మీ ముందు పెట్టడం కోసం జరిగే ఒక చిన్న ప్రయత్నమే ఈ గెట్ టుగెదర్ లైవ్ ప్రోగ్రామ్. అలాగే
మరి గతంలో అన్న ఫేస్బుక్లో కానీ నా ఇన్స్టాలో కానీ చాలామంది రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. మీలో చాలామంది అడిగినటువంటి క్వశ్చన్లన్నింటినీ కూడా మరి మీ కెమెరాకు అటువైపున ఉన్నటువంటి చాలామంది తమ్ముళ్ళు మీ క్వశ్చన్లని వాళ్ళ క్వశ్చన్లుగా ఈరోజు మీకే వాటి సమాధానాలు మా ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలామంది ద్వేషంతో, కోపంతో, ఆలోచనతో, అనాలోచనతో కూడా చాలామంది క్వశ్చన్లు అడిగినారు. ఆ క్వశ్చన్లని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నారు తమ్ముళ్ళు. వాటికి ఖచ్చితంగా అన్న, నేను మరి సమాధానం చెప్పి మీ ప్రశ్నల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇవి ప్రశ్నలు నివృత్తులు అని కూడా అనుకోనక్కర్లేదు. జస్ట్ మా ఒపీనియన్స్. దాన్ని మెజారిటీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ మా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఎదురు చూసే చాలా మంది కోసం ఈ ప్రయత్నం. వెల్కమ్ అన్నా. నేను అచ్యుత్ రాజ్ అన్న. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, కారణం ఏమిటి అని అడుగుతున్నారు. కోకవేలు, సూర్యాపేట జిల్లా. ఓ హాయ్, జైన్సాన్ కోకవేణు తమ్ముడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనేమో ఈ పేపర్ పులులు పేపర్లల్లా, టీవీలల్లా, యూట్యూబ్ ఆన్లైన్లే కనిపిస్తారు. వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేయరు, పాడలేదు అని చెప్పేసి అందరూ అభిప్రాయపడతారు. అది బంద్ చేసి ఫీల్డ్లోకి వెళ్తేనేమో మీరు భయపడ్డరా లేదా మీ సోషల్ మీడియాలో అందుబాటులో లేరు అని అంటారు. మీతో వచ్చిన గోసా తమ్మిది. నేనైనా అన్నైనా ఎప్పుడు ఫీల్డ్ వర్కర్స్మే. మాకు అటు ఫీల్డ్తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఒక చేయి వేయటం వల్ల మీకు ఎక్కువ లైవ్గా కనిపించాము. అయితే మీరు చూస్తున్నారో లేదో, లేదా మీరు ఫాలో అయ్యే వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, మీరు నేను కలిసి ఉన్న గ్రూపుల్లోనో అప్డేట్స్ లేకపోయినంత మాత్రాన మేము యాక్టివ్గా లేనట్టు కాదు. దయచేసి ఎవరైనా బైరి నరేష్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో ఎవ్రీడే అప్డేట్స్ పెడుతున్నాను. నా పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నా యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఒక 8 నెలలుగా ఇతర ఛానళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇతర ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళు రీల్స్గా, షార్ట్ వీడియోస్గా, టాపిక్ వారీగా వీడియోస్గా, ఫుల్ లెంత్ వీడియోస్గా, ఆఫ్ వీడియోస్గా వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిపీటెడ్గా వేయడం వల్ల నేను యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించింది. కానీ లాస్ట్ ఆగస్టు నుంచి నేను ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే పుండు మీద కారం జల్లినట్టుగా మతవాదులు లేదా ఏదో ఒక కారణం చేత సామాన్య ప్రజల్ని ఉద్రేకానికి గురి చేసే వాళ్ళు చేసే కుట్రలకి బలి కావద్దు అనే ఉద్దేశంతో ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఏం చేసాం, ఏం మాట్లాడామో స్వయంగా పెడుతూ వస్తూ ఉన్నాం. దానివల్ల ఇంకా వక్రీకరించడానికి లేదు, తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. డే టు డే అప్డేట్లోనే ఉన్నాము. అయితే ఇక మీదట సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, అవసరాన్ని బట్టి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాలోను, ఎక్స్లోను అంటే ట్విట్టర్లోను తప్పకుండా యాక్టివ్గా ఉంటాను. అయినా మీరందరూ యాక్టివ్ అయ్యారు, ఇంకా మేమే యాక్టివ్గా ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఏమంటారన్నా? అంతే కదా. కూడా ఈ మధ్య ఫేస్బుక్ లో అసలు యాక్టివ్గా లేరు, కారణం ఏంటన్నా? భయపడ్డారు ఇద్దరు దాడి తర్వాత అనేది బయట చర్చ జరుగుతుంది. చాలా పెద్ద పొరపాటు. అయితే డిసెంబర్ టు జనవరి మధ్యలో మా ఇరువురిపై దాడి జరగడం, నాటు అరెస్ట్తో ఆయన జైల్లో నుంచి బయటకు రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అన్న ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండిట్లలో వర్క్ చేశాడు. అన్న టెక్నికల్గా ఎన్నో స్టూడియోస్లలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. నేను ఫీల్డ్ వర్క్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చాలా విగ్రహావిష్కరణ చేశాను. రాజమండ్రి టు నెల్లూరు, కర్ణాటక, దాదాపు మహారాష్ట్రను కూడా టచ్ చేసిన. భయపడే వాళ్ళమే అయ్యి ఉంటే దాని తర్వాత మేము కనిపించకపోయే వాళ్ళం. మేము దాని తర్వాత బ్రేక్ మీన్స్ ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసిండు. నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజు బైరి నరేష్ గారు ఎలాంటి కరపత్రం లేకుండా, వాల్ పోస్టర్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట లేకుండా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 1000 మందితో సాల్యుటేషన్ చేయడం జరిగింది.
దానికి నేను కూడా వెళ్ళాల్సి ఉండే, బట్ కాకపోతే నేను మహబూబ్ నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు పోవడం జరిగింది. నేను ఈ మధ్య కొంచెం ఇందాక మిత్రుడు తమ్ముడు అడిగినట్టుగా ఆ బ్రేక్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇన్స్పిరేషన్, మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఇన్స్పిరేషన్ అయినటువంటి మహర్ల చరిత్రని రాస్తున్న దాని మీదనే చాలా వర్క్ జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి చరిత్ర, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, గత చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే నూతన చరిత్రను మనం సృష్టించలేమని. అట్లాగే 28,000 పేష్వాలను ఊచకోత కోసినటువంటి 500 మహర్ల సుదీర్ఘమైనటువంటి సంక్షిప్తమైనటువంటి చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసే భాగంలో దాని మీద వర్క్ నడుస్తుంది. అయినా విగ్రహావిష్కరణకు వెళ్తా ఉన్నాం, పోరాటాలకి కలుస్తూ ఉన్నాం. సో అది అంటే మేమేం అన్యాక్టివ్గా లేము మీరు అనుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో అసలు కరపత్రమే వేయకుండా రండిరా బాబు అని పిలిస్తే కూడా రాలేని పరిస్థితులలో 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి 1000 మందితో ఎలాంటి ప్రచారం లేకుండా, ఆడంబరం లేకుండా చేసిందంటే వాట్ ఈజ్ అనేది తెలుసుకోవచ్చు. రేపొద్దుల మహర్ల చరిత్ర బయటకు వచ్చిన తర్వాత రాజేష్ అన్న కూడా ఈ మధ్య కనిపించకుండా ఏం చేశాడు, ఏం కల్టివేషన్ చేశాడు, తద్వారా తను ఏమి సమాజానికి ఇవ్వబోతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది త్వరలో. మళ్ళొక చిన్న వివరణ, భయపడ్డారా అని అంటున్నారు కదా, ఏం అయితే భయపడ్డాము, నిజంగానే భయపడ్డాము. చంపేస్తారని భయపడ్డాము, మా కుటుంబాలని ధ్వంసం చేస్తారని భయపడ్డాము, మా భార్యా పిల్లల్ని చంపేస్తారని భయపడ్డాము, మా అనుచరులను చంపేస్తారని భయపడ్డాము, మమ్మల్ని ధ్వంసం చేస్తారని భయపడ్డాము. ఈ భయం మేము కూడగట్టిన ఆస్తులను అనుభవించడం కోసం కాదు. ఈ భయం వాళ్ళు బలవంతులనో, వాళ్ళ విజ్ఞానం ముందు మా అజ్ఞానం ఓడిపోద్దనో కాదు. ఒకవేళ మేము భయపడడం ద్వారానే, మమ్మల్ని భయపెట్టడం ద్వారానే వాళ్ళు ఆనందం పొందుతారంటే సంతోషంగా భయపడడానికి సిద్ధంగా ఉన్నాం. భయం మంచి కోసమా, చెడు కోసమా? భయపెట్టేవాడు సమాజ మేలు కోసమా, అజ్ఞానం కోసమా అని ఆలోచిస్తే చాలు. ఒకవేళ బైరి నరేష్ వణికిపోయి భయపడితే వాళ్ళంతా ఆనందిస్తారు అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను భయపడడానికి. నా భయము రానున్న రోజుల్లో మనుషులని బలిచ్చే రోజు రాబోతుందని నా భయము నీకు గ్రహదోషం పట్టిందని గుడిలోకి తీసుకుపోయి అత్యాచారం చేశారు, ఇలాంటివి నీ ఇంట్లో జరుగుతాయని నా భయము. ఉద్యోగస్తులు, వ్యాపార, అసలు ఒకరు ఇద్దరు అని కాదు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం పర్థం లేని మూఢ విశ్వాసాలకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇది ఎటు వెళ్ళిపోద్దనే భయం ఉంది. మొన్న రీసెంట్ గా జరిగింది కదా దాదా, లెక్చరర్ కన్న తల్లి కన్న బిడ్డల్ని కఠినంగా తలకాయ నరికేసి కోసివేసి మళ్ళీ పుడతారనేటువంటి ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడం కోసం చేసే కృషి అది అర్థం చేసుకోకపోవడం. మొన్న రీసెంట్ గా 2 చేతుల్ని మంత్రాల నెపం పేరు మీద ఒక తల్లి 2 చేతుల్ని నరికేసింది. జగిత్యాల జిల్లాలో 2 వర్గాలు మంత్రాల నెపం పేరు మీద గొడ్డలతో నరుక్కొని చంపేసుకున్నారు. ఎంత ఘోరంగా చదువుకున్న వాళ్ళు, బీటెక్ లో పాస్ అయిన వాళ్ళు, ఐటీఐలు చేస్తున్న వాళ్ళు, లెక్చరర్గా చేస్తున్నటువంటి ఒక తల్లి కన్న బిడ్డల్ని మళ్ళీ పునర్జన్మలో వస్తారని చెప్పేసి కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎంత దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. జగిత్యాలలో 3 చంపేసి ఇంకొక 2 చంపడానికి పోతే వాళ్ళు పరిగెత్తి పారిపోయారు. అలా ఈ మధ్య ఈ ఏడాది కాలంలో ఎన్ని జరిగినాయో అన్ని రికార్డ్ చేస్తున్నాం. ఇదంతా చక్కటి పుస్తకాల రూపంలో, విశ్లేషణల రూపంలో, ఆధారాలతో సహా అందరికి ముందుకు వస్తుంది. ఒకటి, మేము మమ్మల్ని భయపెట్టాలనుకునే వాళ్ళు, లేదా మా గొంతు నొక్కేయాలనుకునే వాళ్ళు, మా నోరు మూయించాలనుకునే వాళ్ళకి నేను తలవంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఆగలం మీకు ముఖ్యమా, మేము భయపడడం ముఖ్యమా, లేక మీ మతాల్లో ఉన్న ప్రజలు విజ్ఞానవంతులు అవడం ముఖ్యమా ఆలోచించండి. మేము కాకపోతే ఇంకొకడు ప్రశ్నిస్తాడు, నీ కడుపులో పుట్టినోడు ప్రశ్నిస్తాడు, నీ తోడబుట్టినోడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నకు జవాబు పరిష్కారం, కానీ ప్రశ్నించేవాడు భయపడమో, భయపెట్టడమో, ప్రశ్నించేవాడు ఆగిపోవడమో పరిష్కారం కాదు కదా. కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఆ ప్రశ్న అలా అనుకుని ఆనందిస్తే సంతోషం. మీరు భారత నాస్తిక సమాజంలో కీలకంగా పనిచేసి సంఘం విస్తరణ కోసం పనిచేసినట్టు మీరు చెప్తున్నారు. సరే, మీ ఆశయం ఏదైనప్పటికీ మరి అంత సంఘం కోసం మీరు పాటుపడితే ఆ సంఘం నుంచి మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టిరని ఒక తమ్ముడు ఫేస్బుక్ లో మెసేజ్
ఓకే, సంతోషం. నేను అక్కడ సరిగా పని చేయలేదు కావచ్చు, వాళ్ళు నన్ను ఎల్లగొట్టారు. ఇప్పుడు ఇంకోటి పెట్టుకొని మంచిగా పని చేస్తే నన్ను ఇప్పుడు ఎవరు ఎల్లగొట్టరు కదా. ఇంతకంటే మంచిగా పని చేసేటోళ్ళు వాళ్ళకి వస్తారు, అది పని చేస్తారా అయిపోయా. దానికి ఏమున్నది పెద్ద గోస. ఇప్పుడు నేను ఈ సొక్కా వేసుకున్నా, ఇంకో సొక్కా వేసుకున్నా, ఈ ఇంట్లోనా ఆ ఇంట్లోనా, ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ ఇంట్లోకి పోయినా అనేది కాదు కదా. నేను ఏడున్నా, బతికున్నానా, లైవ్లో ఉన్నానా, పని చేస్తూ ఉన్నానా అనేది ముఖ్యం. ప్రతి చోట మార్పు సహజము. ఆ మార్పులో ఇదొక భాగం అనుకో. నేను సంఘం మారడం వల్లనో, ఆ బ్యానర్ మారడం వల్లనో సంతోషపడేవాళ్ళు సంతోషపడని, నా పని మాత్రమే సమాధానం. అంతే. అయిపోయా. అలాగే అన్న ఇంకో క్వశ్చన్ నరేష్ అన్న మీకే ఇది. హా, మీ భార్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కదా, ఆ. మీరు చేసే ఉద్యమం ఉద్యోగస్తుల విధి నిర్వహణకు అడ్డంకి కాదా? ఇప్పుడు మా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమె సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉదయం 9:45 బయలుపోతే సాయంత్రం 4:45 దాకా ఆ స్కూల్ నియమ నిబంధనలకు ఆమె పాటించాలి. మిగతా టైంలో ఆమె ఒక మనిషి. ఆమెకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే ఆమెకు కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది, ఆమె రైట్ టు లీవ్ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అన్నిటికీ ఆమె అర్హురాలే. ఆమె ఉద్యోగ సమయంలో విధి నిర్వహణకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్పు అవుద్ది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం కాకుండా బయటి సమయంలో కూడా తానున్న గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చేలాగా అశాస్త్రీయతను పెంచి పోషిస్తే తప్పు, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తే తప్పు, కులమత వైషమ్యాలను ఉద్రేకాలని రెచ్చగొడితే తప్పు, ఇంకేదైనా నైతిక విలువలను పతనమైపోయి ప్రవర్తించినా జీవించినా తప్పు. కానీ తాను ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను శాస్త్రీయంగా తీర్చిదిద్దుతుంది, రేపటి తరం పౌరులను తయారు చేస్తుంది, ఆడ ఉద్యోగం చేస్తున్నందుకు జీతం తీసుకుంటుంది, ఇంకా బయటకు వచ్చి ఆ ఉద్యోగాన్నే ఉద్యమంగా చేస్తున్నది కదా. ఇక్కడేం డబ్బులు ఏమి ఇవ్వట్లేరు కదా. ఇంకా ఆమె సంపాదించే సాలీలో సగం డబ్బు ఖర్చు పెట్టి బాల్య వివాహాలు అద్దని ప్రచారం చేస్తున్నది, అలాగే మహానుభావుల యొక్క చరిత్రలను వివరిస్తున్నది, బుక్కులో పెన్నులో పెన్సిల్లో పుస్తకాలు కానుకలుగా ఇస్తున్నది, వేరు వేరు మేజర్ అయిన వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి సహకరిస్తున్నది, నాతో పాటుగా కౌన్సిలింగ్స్ ఇస్తున్నది, సెలవు దినాల్లో మూఢనమ్మకాలపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయాణిస్తున్నది, తనలాంటి ఎంతో మందిని కలుపుకొని ఒక ఉద్యమ నిర్మాణంలో నాతో సరిసమానంగా పనిచేస్తున్నది. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఉద్యోగం చేసే ఏ వ్యక్తి అయినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో హ్యాపీగా పనిచేయవచ్చు. ఇది రాజ్యాంగబద్ధమైన సంఘము, రాజ్యాంగ విలువల్ని పాటించే సంఘం. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా కానీ, ప్రజల జీవితానికి విరుద్ధంగా కానీ, అశాంతిని నెలకొల్పేది కానీ, శాంతి భద్రతలను దెబ్బతీసేది కానీ, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే ఏ పని ఉండదు. దీంట్లో హాయిగా న్యాయమూర్తులు చేరవచ్చు, పోలీస్ అధికారులు చేరవచ్చు, అలాగే రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అలాగే ప్రజలను చైతన్యపరిచే ఆర్గనైజేషన్ తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే సైంటిఫిక్ టెంపర్కి వ్యతిరేకమో ప్రజలకు వ్యతిరేకమైందో కాదు. కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు మా సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ జిల్లాలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు, రానున్న రోజుల్లో ఇంకా ఇంకా చేస్తారు. ఓకే, ఇద్దరికి క్వశ్చన్. కృష్ణసాయి గౌడ్ మీ ఇద్దరిని అడుగుతున్నాడు. అంటే మీలాగానే ఇంతకు ముందుకు నాస్తికవాదం కానీ బహుజనవాదం కానీ ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పి అమ్ముడు పోయి కొంతమందిని వాడుకొని వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు. మీరు కూడా గట్ల అయితే మనం భయం మిమ్మల్ని చూసి అట్నే అనిపిస్తుందని కృష్ణసాయి గౌడ్ క్వశ్చన్ ఇద్దరికి. అన్న మీరే చెప్తారా? నేను చెప్తే కొంచెం ఘాటుకుంటుంది, నాటుకుంటుంది, మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న లెక్క అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఓహో. కృష్ణ సాయి గౌడ్. హాయ్ కృష్ణ సాయి గౌడ్, మీ ప్రశ్న అర్థవంతమైంది కాదు. నువ్వు మోసపోయావా? ఎవరైనా మోసపోయారా? చట్ట ప్రకారంగా ఎవరైతే మోసం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బోధించేది అదే. అలాగే నేను పనిచేసిన, అన్న పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన, వాళ్ళు పనిచేస్తున్నది దేనికోసము, ఆ పనిలో నిజాయితీ ఉందా, అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేది కొద్దిలోనే తెలిసిపోద్ది. ఇంకొంతమంది బాగా పాపులారిటీ వచ్చాక పక్కకు జరుగుతారు, కొంతమంది సరిపోయేంత డబ్బు వచ్చేదాకా మోసం చేస్తారు, ఆ తర్వాత పక్కకు జరుగుతారు. ఇంకొంతమంది
ప్రమాదాలు వచ్చేదాకా పనిచేసి పక్కకు జరుగుతారు. అంటే ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయి, రాజకీయ ప్రయోజనాలు అయితే ఒక స్థాయి, పేరు కీర్తి అయితే ఇంకొక స్థాయి. మరి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా మీ పరిశీలనలో? నేను 1995 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు రాయేష్ అన్న ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడైనా మేము కార్యక్రమాల కోసము ఫండ్ రైజ్ చేయడం కోసం పైసల కోసం కార్యక్రమాలు చేసినామా, లేకపోతే మా వ్యక్తిగత ఆస్తులు ఈ 5-10 ఏళ్లలో పెరిగినాయా, లేకపోతే మేము ఎక్కడైనా వినోదాలు విలాసాలు జల్సాల కోసం పాకులాడినమా, స్పందించినమా స్పందించలేనే కాలము పరిశీలన ఒక హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది కదా. అలాగే మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఒకవేళ ఆ అన్న కూడా పొరపాటు చేస్తుంటే లెట్ us ఫైట్ అగైన్.